భారతదేశము మనకందరికి తెలుసు, శాంతికి నిలయము, సౌభ్రాతృత్వానికి నిలయము, సహాయ నిరాకరణ నిలయము, త్యాగాలకు నిలయం. మరి ఇలాంటి దేశంలో పాకు ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా బలంగా అణిచివేయడానికి భారతదేశ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సైన్యం కూడా సిద్ధంగా ఉంది అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఒక దుష్మార్గమైనటువంటి దుష్ట ఆలోచన చేస్తా ఉన్నది. దాన్ని ప్రపంచ దేశాలు గర్హిస్తా ఉన్నాయి. ఈ రోజు ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని తప్పుపట్టి నిలదీసేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయన్నట్టు మాట తెలియజేస్తాం. భారతీయుడిగా గర్విస్తున్న ఈ సందర్భంలో ఇండియన్ ఆర్మీకి అందరూ సంఘీభావంగా ఉండాలి, బాసటగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ దేశ రక్షణ కోసము సైన్యంతో ప్రజలు కూడా సమాయత్తము కావాలి. ప్రజలు కూడా చైతన్యపూరితమై ఈ దేశాన్ని శాంతితో రక్షించుకునేటువంటి కార్యక్రమానికి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది సహించరానిది అనేటువంటి మాట తెలియజేస్తాం. సందర్భంలో రాజకీయాలు కాదు, దేశము ముఖ్యమైన విధంగా కూడా మాట్లాడడం జరిగింది. ఎట్లా సరే? దేశం ప్రధానము. దేశం ఉంటేనే మనం అందరం ఉన్నాము. దేశము శాంతియుతమైన దేశము. ఆ రోజు బ్రిటిషర్ పరిపాలన కూడా శాంతి అనేటువంటి ఆయుధంతో, సహాయ నిరాకరణ ఆయుధంతో, దీక్షల సహాయంతో నిర్ణయం తీసుకొని ఆ రోజు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి దేశము. ఇది ప్రపంచానికి ఒక మంచి సూచన ఇచ్చినటువంటి దేశం అనేటువంటి మాట తెలియజేస్తాం. చర్యలు ఏ విధంగా చర్యలు చేపట్టబోతున్నా హైదరాబాద్ లో చూస్తున్న ప్రజల విషయంలో కాబట్టి ఎట్లా ఉంటుంది? హైదరాబాద్ లో కూడా ప్రజలందరినీ చైతన్యం చేసి సిద్ధంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలి. మనమందరం సంఘీభావం చెప్పాలి. రాజకీయాలను పక్క పెట్టి దేశ రక్షణ ముఖ్యమైనటువంటి భావన తెలియజేస్తాం. సంఘీభావం. భారతదేశం అంతా ఐక్యంగా ఉంది. పాక్ చర్యలను ఖండిస్తున్నాం. ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి దుందుడుకు చర్యలను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అంటే జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ తర్వాత ఒక్కసారిగా భారతదేశం ఉలిక్కిపడ్డే పరిస్థితి. కొన్ని ప్రపంచ దేశాలు కూడా మనకు మద్దతుగా నిలిచాయి. దాదాపు 28 మంది చనిపోవడం అనేది చాలా దారుణమైన విషయం. అందులో కొత్తగా రీసెంట్ గా పెళ్లి అయిన ఒక జంట అక్కడికి పోవడము, వాళ్ళ భర్త చనిపోతే ఆమె పక్కనే ఉండి రోధిస్తున్న ఆ విషాదాన్ని ఎట్లా చూస్తారు? అది హృదయ విదారకమైనటువంటి భావిస్తున్నాం. ఇది దుర్మార్గం. ఒక సందర్శకులను కాల్చి చంపడం అనేది అది నేరము, ఉగ్రవాదము, అది దుందుడుకు చర్య, కిరాతకము. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. భారతదేశము మనకందరికి తెలుసు, శాంతికి నిలయము, సౌభ్రాతృత్వానికి నిలయము, సహాయ నిరాకరణ నిలయము, త్యాగాలకు నిలయం. మరి ఇలాంటి దేశంలో పాకు ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా బలంగా అణిచివేయడానికి భారతదేశ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సైన్యం కూడా సిద్ధంగా ఉంది అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఒక దుష్మార్గమైనటువంటి దుష్ట ఆలోచన చేస్తా ఉన్నది. దాన్ని ప్రపంచ దేశాలు గర్హిస్తా ఉన్నాయి. ఈ రోజు ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని తప్పుపట్టి నిలదీసేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయన్నట్టు మాట తెలియజేస్తాం. భారతీయుడిగా గర్విస్తున్న ఈ సందర్భంలో ఇండియన్ ఆర్మీకి అందరూ సంఘీభావంగా ఉండాలి, బాసటగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ దేశ రక్షణ కోసము సైన్యంతో ప్రజలు కూడా సమాయత్తము కావాలి. ప్రజలు కూడా చైతన్యపూరితమై ఈ దేశాన్ని శాంతితో రక్షించుకునేటువంటి కార్యక్రమానికి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది సహించరానిది అనేటువంటి మాట తెలియజేస్తాం. సందర్భంలో రాజకీయాలు కాదు, దేశము ముఖ్యమైన విధంగా కూడా మాట్లాడడం జరిగింది. ఎట్లా సరే? దేశం ప్రధానము. దేశం ఉంటేనే మనం అందరం ఉన్నాము. దేశము శాంతియుతమైన దేశము. ఆ రోజు బ్రిటిషర్ పరిపాలన కూడా శాంతి అనేటువంటి ఆయుధంతో, సహాయ నిరాకరణ ఆయుధంతో, దీక్షల సహాయంతో నిర్ణయం తీసుకొని ఆ రోజు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి దేశము. ఇది ప్రపంచానికి ఒక మంచి సూచన ఇచ్చినటువంటి దేశం అనేటువంటి మాట తెలియజేస్తాం. చర్యలు ఏ విధంగా చర్యలు చేపట్టబోతున్నా హైదరాబాద్ లో చూస్తున్న ప్రజల విషయంలో కాబట్టి ఎట్లా ఉంటుంది? హైదరాబాద్ లో కూడా ప్రజలందరినీ చైతన్యం చేసి సిద్ధంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలి. మనమందరం సంఘీభావం చెప్పాలి. రాజకీయాలను పక్క పెట్టి దేశ రక్షణ ముఖ్యమైనటువంటి భావన తెలియజేస్తాం. సంఘీభావం. భారతదేశం అంతా ఐక్యంగా ఉంది. పాక్ చర్యలను ఖండిస్తున్నాం. ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి దుందుడుకు చర్యలను పూర్తిగా
ఖండిస్తా ఉన్నాం. అంటే జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ తర్వాత ఒక్కసారిగా భారతదేశం ఉలిక్కిపడ్డే పరిస్థితి, కొన్ని ప్రపంచ దేశాలు కూడా మనకు మద్దతుగా నిలిచాయి. దాదాపు 28 మంది చనిపోవడం అనేది చాలా దారుణమైన విషయం. అందులో కొత్తగా రీసెంట్ గా పెళ్లి అయిన ఒక జంట అక్కడికి పోవడము, వాళ్ళ భర్త చనిపోతే ఆమె పక్కనే ఉండి రోధిస్తున్న ఆ విషాదాన్ని ఎట్లా చూస్తారు? అది హృదయ విదారకమైనటువంటి గా భావిస్తున్నాం. ఇది దుర్మార్గం. ఒక సందర్శకులను కాల్చి చంపడం అనేది అది నేరము, ఉగ్రవాదము, అది దుందుడుకు చర్య, కిరాతకము. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం.